కల్కి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ మీద శివతాండవం ఆడేస్తుంది. ముఖ్యంగా ఓవర్సీస్లో అయితే హార్స్ పవర్తో పరిగెడుతుంది. ఇప్పటికే జర్మనీ అండ్ కెనడాలో ఇండియన్ సినిమా కలెక్షన్స్లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్ సెట్ చేసింది మూవీ. అండ్ ఇంకా బుక్ మై షోలో 65 లక్షల టికెట్స్ సేల్ అయ్యాయంట. అంతేకాదు గంటలో 90,000 టికెట్స్ సేల్ అవ్వడం బిఎంఎస్ హిస్టరీలోనే లేదు. అండ్ కల్కి దెబ్బకి పీవీఆర్ ఐనాక్స్ మార్కెట్ అయితే 4% ఇంక్రీజ్ అయింది. అండ్ సాటర్డే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ ఉన్నా సరే ఆ రోజు కూడా 110 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది మూవీ. అండ్ ఇంకా ఓవర్సీస్లో 12 మిలియన్ వరకు రీచ్ అవుతుంది. అండ్ బాహుబలి టు 20 మిలియన్ రికార్డ్ని క్రాస్ చేయాలంటే పెద్ద కష్టమేమీ కాదు, ఈ వీకెండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో జూన్ 27 నుంచి 30th వరకు 4 days వీకెండ్ కలెక్షన్స్లో ఏరియా వైజ్ కల్కి మూవీ ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఎంత కలెక్ట్ చేయాలో డీటెయిల్స్తో సహా ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కల్కి మూవీ ఓవరాల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చి 372 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. అప్పుడే మూవీ కమర్షియల్గా హిట్ లిస్ట్లోకి వెళ్తుంది. సో కమింగ్ టు ది పాయింట్, నైజాం ఏరియాలో దీని రైట్స్ని 65 కోట్లు కొంటే ఇప్పటికీ 53 కోట్ల 60 లక్షలు కలెక్ట్ చేసింది. సీడెడ్ ఏరియాలో 27 కోట్లు పెడితే 12 కోట్ల 85 లక్షలు కలెక్ట్ చేసింది. సీడెడ్ ఏరియాలోనే కల్కి అంత బాగా పెర్ఫామ్ చేయట్లేదు. మేబీ సైఫే జోన్ రావడం వల్లేమో బీసీ సెంటర్స్లో అంత ఆదరణ లభించట్లేదు దీనికి. అండ్ ఇంకా ఉత్తరాంధ్రలో 21 కోట్లకి రైట్స్ కొంటే 12 కోట్ల 90 లక్షలు కలెక్ట్ చేసింది. ఈస్ట్లో 14 కోట్లు పెడితే 7 కోట్ల 84 లక్షలు, వెస్ట్లో 10 కోట్లు కొంటే 5 కోట్ల 70 లక్షలు, గుంటూరు 12 కోట్లు పెడితే 7 కోట్ల 35 లక్షలు, కృష్ణ 12 కోట్లు పెడితే 6 కోట్ల 96 లక్షలు. అండ్ ఇక నెల్లూరు అయితే 7 కోట్లు కొన్నారు, ప్రస్తుతానికి ఇది 3 కోట్ల 65 లక్షలు కలెక్ట్ చేసింది. సో ఓవరాల్గా ఏపీ తెలంగాణలో కల్కి మూవీ ఈ 4 daysలో 110 కోట్ల 85 లక్షల షేర్ని, 173 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. అండ్ ఇంకా కర్ణాటక రైట్స్కి 25 కోట్లు పెట్టారు, అండ్ ఇది 18 కోట్ల 27 లక్షలు కలెక్ట్ చేసింది. తమిళనాడు 16 కోట్లు పెడితే 10 కోట్ల 59 లక్షలు కలెక్ట్ చేసింది. అండ్ కేరళ రైట్స్ని 6 కోట్లు కొన్నారు, ఇది 5 కోట్ల 82 లక్షలు కలెక్ట్ చేసింది. అండ్ ఇంకా నార్త్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ అన్ని కలిపి 85 కోట్లు కొన్నారు, అండ్ ఇది 4 రోజులు మొత్తం కలిపి 58 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. అండ్ ఫైనల్లీ ఓవర్సీస్ రైట్స్కి 70 కోట్లు పెడితే ఇప్పటి వరకు 67 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఓవరాల్గా కల్కి మూవీ వరల్డ్ వైడ్ 4 days కలెక్షన్ వచ్చి 270 కోట్ల 53 లక్షల షేర్ని, 520 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇంకా 102 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని హిట్ లిస్ట్లోకి చేరిపోతుంది. అండ్ ఈ పై లెక్కలన్నీ ఇంక్లూడింగ్ జీఎస్టీ. అయితే ప్రొడక్షన్ టీం వదిలిన 555 కోట్లు అనే లెక్కలన్నీ కామనే, ఎందుకంటే ఏ ప్రొడక్షన్ టీం కూడా వాళ్ళ ఒరిజినల్ స్టాట్స్ని చూపించరని చాలామంది ప్రొడ్యూసర్స్ చాలాసార్లు చెప్పారు. అందుకే వాళ్ళు ఓన్లీ గ్రాస్ రివీల్ చేస్తారు కానీ షేర్ అనేది ఎవ్వరూ రివీల్ చేయరు. అండ్ ఎప్పుడైనా మనం వెనక్కి వెళ్ళి కలెక్షన్స్ చూసుకోవాలంటే షేర్ని చూపించే లెక్కలు అనేవి వాళ్ళ దగ్గర ఉండవు. జస్ట్ హైప్ కోసం పోస్టర్స్ మీద లెక్కలేస్తారు అంతే. ఇది చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా ఈ పోస్టర్స్ అనేవి రెగ్యులరే. సో పర్సనల్గా తీసుకొని యుద్ధాలు అవి చేసుకోకండి. ఎలాగో కల్కి మూవీ ఇంకో వీకెండ్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ కంప్లీట్ అయిపోయి లాభాల్లోకి వెళ్ళిపోతుంది. కాకపోతే 1000 కోట్లు కొడుతుందా లేదా అనేది నాకు చిన్న డౌట్గా ఉంది. మరి మీరే అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.